హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసాల టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా. ఖచ్చితంగా సరే డే 1 గురించి అయితే మనం మాట్లాడుకుంటే, డే 1 ఏం జరిగిందంటే టీమిండియా మంచిగానే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే దానికి తప్పు లేదు. కానీ బ్యాటింగ్లో ట్రబుల్ అనేది కంటిన్యూ అయితే అవుతుంది అనేది మనం స్పష్టంగా మనం అయితే చెప్పాలి. ఎందుకంటే యశస్వి జైస్వాల్ ఫస్ట్ బాల్కి అవుట్ అవ్వడం, తర్వాత రాహుల్ 2 సార్లు లైఫ్ లైన్స్ అనేది రావడం పర్లేదు. గిల్లెన్ రాహుల్ అనేది 69 వరకు కూడా పరుగుల వరకు పార్ట్నర్షిప్ అనేది రావడం చేయడం, తర్వాత ఏమో స్టార్క్ బౌలింగ్లో అవుట్ అవ్వడం. ఏటని నాకు అర్థం కావట్లేదు. కానీ స్టార్క్ మొత్తం స్టార్ డెప్తో టీమిండియా మొత్తం కప్పు కూలిపోయింది. టీమిండియా టోటల్గా ఇక్కడ రాహుల్ అండ్ గిల్, తర్వాత ఒక 4 కొట్టిన కోహ్లీ కూడా అవుట్ అవ్వడం, పంత కొంతసేపు అయితే మరి కాపాడాడు. కానీ ఇలా చూసుకుంటే తర్వాత అశ్విన్ కూడా కొంతవరకు కూడా 3 4 కొట్టడం, తర్వాత అయితే అవుట్ అవ్వడం. తర్వాత నితీష్ రెడ్డి నుండి అయితే మంచి ఫామ్ అనేది కనిపించాడు, బాగానే ఆడాడు అనేది మనం చెప్పాలి. తర్వాత బుమ్రా, సిరాజ్ వీళ్ళందరూ కూడా మిడిల్ లోయర్ ఆర్డర్ అందరూ కూడా అవుట్ అవ్వడం కూడా మనం అందరూ చూసాం. మరి మొత్తం మీద 180 పరుగులకి అవుట్ అవ్వడం కూడా మనం అందరూ కూడా తెలుసు. అయితే ఆస్ట్రేలియా పరిస్థితి సెక్షన్ అంతా ఆడారు, 1 వికెట్ అనేది కోల్పోయారు, 86 పరుగులు అనేది చేయడం జరిగింది. కవాజ్ అయితే బుమ్రా అవుట్ ఇచ్చారు. కంబ్యాక్ అయితే వచ్చిందని అనుకున్నా సరే టీమిండియా 2 డ్రాప్ క్యాచ్లు అనేది వదిలేయడం చాలా బాధాకరంగా నాకైతే అనిపించింది. అవకాశాన్ని వచ్చినప్పుడే యూజ్ చేసుకుని చాలా మంచిది. మరి డే 2 పరిస్థితి ఎలా మరి ఆడాలంటే 220 పరుగులకి ఆల్అవుట్ అయితే ఆస్ట్రేలియా మంచి టీమిండియాకి కూడా పట్టు ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఒకటి కమ్ బ్యాక్ అని చేయాలి. కమ్ బ్యాక్ చేయకపోతే ఈరోజుతో టీమిండియా ఓడిపోద్దా గెలుస్తుందా అనేది ఒక నిర్ణయానికి అయితే మరి రావచ్చు. మనం అందరూ కూడా మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియా అయితే పై చేయగానే మనం చెప్పాలి. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి.